నమస్తే మామ, నేను మిసుకున్నాక డే డ్యూటీ కంప్లీట్ చేసుకుని నైట్ డ్యూటీకి వచ్చేదాకంటే బండి చెక్ చేసేదాకంటే వన్ సైడ్ మొత్తం చైన్ లూజ్ అయిపోయింది. సో ఇటేమో టైట్ అయిపోయింది, అటేమో లూజ్ ఉన్నది. ఈ చైన్లు వచ్చేసి మొన్న వేయించుండే మన చేతుల్లో చైన్లు ఒకసారి అయిపోయినాయి. ఒకసారి వీడియో కూడా నేను పోస్ట్ చేసిన. సో పిడిఎఫ్ ఇచ్చినప్పుడు మాత్రం మంచిగా బరాబర్ పిడిఎఫ్ ఇచ్చినాం, కానీ రన్నింగ్ లో మాత్రం లోడింగ్ ఆఫ్ లోడింగ్ టైం లో మాత్రం లూజ్ అయినట్టున్నది. చైన్లు రెంట్లకి ఏదైనా ఒకటి లూజ్ ఉంటే మాత్రం వన్ సైడ్ మాత్రం బాగా ఎప్పుడు పడుతుంది. లోడింగ్ ఆఫ్ లోడింగ్ టైం లో మాత్రం ఎప్పుడు ఏమైతే తెలియదు. అందుకోసమే లూజ్ ఉన్నప్పుడే మనం ఎంత టైట్ చేసుకుంటే అంత బెటర్, మనకే సేఫ్టీ ఉంటుంది. చైన్ పని మాత్రం కంప్లీట్ చేసేసుకొని మొత్తం బండి ఒకసారి చెక్ చేసుకొని వర్క్ అయితే వెళ్ళిపోయిన ఇక ఇంతలోనే జీతం మెసేజ్ కూడా వచ్చింది. ఇంటికి పైసలు పంపంగా ఏమైనా మిగిలితే మాత్రం షాపింగ్ మాత్రం కన్ఫర్మ్ గా చేయాలా. షాపింగ్ చేద్దాం అనుకున్న 10 సారి మాత్రం నేను పైసలు అయితే ఆపుతలే, కానీ ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా షాపింగ్ చేయాలా, బట్టలు తీసుకోవాలని డిసైడ్ అయిపోయిన. ఇక నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ అయితే షాపింగ్ అయితే వచ్చేసి ఉంటుంది. నేను ఒక 2 టీ-షర్ట్ తీసుకున్నా, వాడు ఒక 2 షార్ట్లు, ఇంకో 2 నైట్ ప్యాంట్లు కూడా వేసేసుకొని షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ జేసీబీ చూసిన ప్రతిసారి నా ఫస్ట్ ఇంటర్వ్యూ కనబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అటెండ్ అయింది దీనికోసమే నేను లైసెన్స్ తీసుకున్నా. ఆ రోజు ఆ పర్సన్ నన్ను ఫెయిల్ చేయకపోతే తన ప్లేస్ ఇప్పుడు నేను ఉంటుంటే సరే ఫోన్ మా అనుకున్న లైఫ్ ఒకటి, జరుగుతున్న లైఫ్ ఒకటి, ఏం చేస్తాం. ఈ ప్రజెంట్ అయితే మంచిగా నడుతుందిలే. ఇక ఇవే నేను తీసుకున్న బట్టలు బాగా ఏం ఖర్చు చేయలే. ఒక 100 dirhams లో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇలా నైట్ మాత్రం జిమ్మల్ కూర వండుదామని మార్కెట్ కి వచ్చి జిమ్మాలు తీసుకొని కూర వండుకొని ఇట్లా ప్రశాంతంగా అందరం కూర్చున్నారని ఒక బ్లాగ్ అయితే తీసుకున్నా. ఈ వీడియోకి వచ్చేసి ఇంతేమమ్మా, నెక్స్ట్ వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.